వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడెసన్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి అసలు ఈ విషయం గురించి మీతో ఎప్పుడో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను. కాకపోతే అసలు నాకు చెప్పాలనిపించలేదు. ఎందుకంటే అది చెప్పుకునే సిచ్యువేషన్ కాదు కాబట్టి అసలు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అని చెప్పి ఇదే టెన్షన్ ఉండేది మనసులో. అందుకే అప్పట్లో వీడియోస్ కూడా యాక్టివ్ గా షేర్ చేసేదాన్ని కాదు, రోజుకొకటి అలా షేర్ చేసేదాన్ని. అదేంటంటే మా అమ్మకి థైరాయిడ్ ఉంది. నేను 5th క్లాస్ చదువుతున్నప్పటి నుంచే ఉంది. అది థైరాయిడ్ అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు. తర్వాత ఒక మెడిసిన్ ఇస్తే అదే డోస్ ఇన్ని రోజులు ఫాలో అవుతూ వచ్చింది. ఆ తర్వాత ఒక 3 years బ్యాక్ చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి MGM హాస్పిటల్లో చూయించుకుంది. ఇక అప్పుడైతే జస్ట్ 1 week లోనే అడ్మిట్ అవ్వగానే ఆపరేషన్ అనేది చేసేసారు. ఇక అంతా అయిపోయింది, బాగుంది అని అనుకున్నాము. మళ్ళీ ఇప్పుడు 3 years కంప్లీట్ అయిందో లేదో దాని పక్కకు ఇంకో థైరాయిడ్ గడ్డ స్టార్ట్ అయిందనమాట. ఇక తనకి చాలా ఇబ్బంది అయిందో ఏమో తెలియదు కానీ ఎక్కువ మాతో షేర్ చేసుకుపోయేది. అంటే జ్వరం వచ్చింది ఇది అని చెప్పేది కానీ తనకి లోపల ఎంత సఫర్ అయినా సరే పనికైతే రోజు వెళ్తూ ఉండేది. మన అమ్మ వాళ్ళు ఎలా ఉంటారంటే మనం హ్యాపీగా ఉంటే సరిపోతుంది, వాళ్ళు ఎంత కష్టపడ్డా సరే మనకు చెప్పుకోవాలి అని అనుకోరు. వాళ్ళ కష్టం వాళ్ళే అనుభవిస్తారు కదా. ఇక లాస్ట్ కి మా అమ్మ వల్ల అవ్వక ఇప్పుడు సమ్మర్ కదా ఎట్లాగో పనులు దొరకవు అని చెప్పి మళ్ళీ MGM హాస్పిటల్ కి వెళ్ళి అడ్మిట్ అయింది. అడ్మిట్ అయ్యేంత వరకు కూడా నాకు తెలియలేదు, ఎందుకంటే రోజు హాస్పిటల్ కి వెళ్తున్నా వస్తున్నా అని చెప్తుంది కానీ మరి నేను ఇక్కడే ఉన్నాను అని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. మళ్ళీ మేము ఈ మధ్య లీవ్ వెళ్ళాం కదా, అప్పుడు తెలిసింది నాకు. నిజంగా చాలా బాధేసింది. ఇదివరకు మీకు చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కానీ చాలా బాధతో వెళ్తున్నాను అని చెప్పి, ఇదే రీజన్ అనమాట. ఇంతవరకు ఎందుకండి మా అన్నయ్య కూడా చాలా సార్లు ఫోర్స్ చేశారు, వద్దు గవర్నమెంట్ హాస్పిటల్లో వద్దు, ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేద్దామమ్మా, ఎన్ని డబ్బులైనా పర్లేదు నేను పెట్టుకుంటాను, నీకెందుకే ఇంత బాధ అని కూడా మా అన్న చాలా ధైర్యం ఇచ్చాడు. కానీ మా అమ్మ అస్సలు వినలేదు. రూపాయికి రూపాయి ఆసరు కదా, ఇక్కడ చేస్తామంటున్నారు కదా, లాస్ట్ టైం కూడా నేను చేయించుకున్నాను కదా, ఎందరో పేషెంట్స్ వస్తున్నారు అడ్మిట్ అయ్యారు, వాళ్ళకు కూడా మంచిగా సర్జరీస్ జరుగుతున్నాయి, నేను ఇక్కడే చేయించుకుంటాను అని చెప్పి చాలా మొండిగా మా అమ్మ అయితే హాస్పిటల్లోనే ఉంది. అంత మొండి పట్టుపట్టి హాస్పిటల్లో ఉన్నా కూడా చూడండి 20 రోజులు ఉంది. చాలా బాధ అనిపించింది. అక్కడ ఏ ఫుడ్ పెడతారో హాస్పిటల్లో మనకు తెలుసు కదా, తిని తినక ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా ఆ హాస్పిటల్లో డాక్టర్స్ అయితే చాలా ఇబ్బంది పెట్టారు. చేస్తే చేస్తాము అనాలి, లేకపోతే చెయ్యము అని చెప్పాలి కదా. కానీ ప్రతిరోజు నీకు చేస్తామమ్మా అని చెప్పి అనేవాళ్ళట. మళ్ళీ సెకండ్లో వచ్చేసి నీకు క్రిటికల్ కండిషన్ ఉంది, అసలు నీకు చేయడం కష్టము, చేస్తుంటేనే నీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది, అంత క్రిటికల్గా ఉంది నీ కండిషను అని చెప్పి పేషెంట్తో డిస్కస్ చేస్తే ఎంత భయం ఉంటుంది తెలుసా. అసలు ఏంటి వీళ్ళు ఇలా అంటున్నారు, మేము అసలే మిడిల్ క్లాసు, అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి ఆ పేషెంట్ ఎంత సఫర్ అవుతుందో అని కూడా డాక్టర్స్ ఆలోచించలేదు. మా అమ్మనైతే చాలా బాధ పెట్టారు. ఇక మా అన్నయ్య కూడా చాలా భయపడిపోయాడు. ఎందుకంటే నీ వల్ల కాదమ్మా, క్రిటికల్ కండిషన్ ఉంది, మేము చెయ్యలేము అని చెప్తే, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోండమ్మా మేము చెయ్యము అని చెప్పినా బాగుంటుంది కదా. కానీ వాళ్ళు అలా కాదు, ఈరోజు ఒకసారి వస్తారు, రేపు ఒకసారి వస్తారు, చూస్తారమ్మా నీకు చేస్తాము అని చెప్పి 20 రోజులు గడుపుతూ వచ్చారనమాట. తీరా రేపు హాస్పిటల్లో అంటే రేపు సర్జరీ చేస్తాము నీకు అని చెప్పి మళ్ళీ బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళి, లేదమ్మా నీ క్రిటికల్ కండిషన్ ఉంది, నీకు చెయ్యలేము, అసలు నీకు మెడిసిన్ కూడా ఏం రాయము, ఇంటికి వెళ్ళిపో అని చెప్పి హాస్పిటల్లో అనేసరికి ఇక మా ప్రాణాలు అయితే అరచేతిలో ఉన్నాయి. అసలు ఏంటి పరిస్థితి ఇట్లుంది, మా అమ్మ ఇంత యాక్టివ్గా ఉంది, వాళ్ళేమో ఆపరేషన్ చెయ్యలేము, నీ ప్రాణానికే ప్రమాదం ఉంది, ఆపరేషన్ చేస్తేనే నీ ఆపరేషన్ చేస్తుంటేనే నీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది, లేదంటే ఆపరేషన్ అయిన తర్వాత నిన్ను వెంటిలేటర్ పైన పెట్టే అవకాశం ఉంది, మేము చెయ్యము, ఇలా మాట్లాడుతూ ఉంటే మా ప్రాణాలు చేతిలో ఉన్నాయి. అసలు ఏంటి సిచ్యువేషన్ మాకైతే అస్సలు అర్థం కాలేదు. మా అమ్మకి ఆపరేషన్ జరిగేంత వరకు అసలు మా అమ్మ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మాకైతే ఈ టెన్షనే సరిపోయింది. ఇక మా అన్న అయితే ఎన్ని పైసలైనా పర్లేదు అని చెప్పి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎప్పుడైతే మేము చెయ్యము అని అన్నారో వెంటనే మా అన్న బయట తిరిగి డబ్బులు అయితే తీసుకొచ్చి తనకు తెలిసిన డాక్టర్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ మీ వల్ల అయితేనే చెయ్యండి, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మా అమ్మకి ఆపరేషన్ జరిగితే ప్రాణానికి ప్రమాదం ఉంది అని అంటున్నారు, మీ వల్ల అయితేనే చెయ్యండి డాక్టర్ అని చెప్పి మా అన్న అయితే ఏడ్చేశాడంట. ఎందుకంటే నాకు ఇవన్నీ పెద్దగా మా అమ్మ వాళ్ళు నాతో షేర్ చేసుకోలేదు, ఎందుకంటే నేను దూరంగా ఉంటున్నాను అండ్ అలాగే మా బావ జాబ్ అలాంటిది కదా. సో నేను చెప్తే ఎక్కడ సఫర్ అవుతానో అని చెప్పి మా అమ్మ వాళ్ళైతే జస్ట్ ప్రాబ్లం ఉంది, ఏం కాదు, సర్జరీ అయిన తర్వాత రా, చిన్నపిల్లల్ని పట్టుకొని నువ్వేం తిరుగుతావు ఎండలో, తను వచ్చేలా లేడు ఎందుకంటే తన డ్యూటీ అలాంటిది కాబట్టి అని చెప్పి మమ్మల్ని మా అమ్మ మా అన్నయ్య మా అక్క అర్థం చేసుకొని ఇక మా అక్క మా అన్నయ్య ఇద్దరు మా అమ్మనైతే చూసుకున్నారు. ఇక మా అమ్మకైతే దేవుడి దయ వల్ల లాస్ట్ సోమవారం రోజు అంటే ఇప్పటికీ సరిగ్గా 2 weeks అయిపోయి 1 week ఒక
15 డేస్ అవుతున్నట్టుంది. సర్జరీ అయితే బాగా చేశాడు ప్రైవేట్ హాస్పిటల్‌లో, సూర్య హాస్పిటల్ అని. నిజంగా డాక్టర్ అయితే చాలా బాగా సర్జరీ చేశారు. థైరాయిడ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా మా అమ్మని చూస్తామా లేదా అని చెప్పి ఒక టెన్షన్ అయితే ఉండేది. కానీ ఒక దేవుడిలాగా మా అమ్మకైతే మళ్ళీ ప్రాణాలు పోసాడు దేవుడు అని అనిపిస్తది. నిజంగా ఈ విషయాన్ని నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పే బాధతో ఎందుకు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేనైతే ఈ టాపిక్ గురించి మీ దగ్గర డిస్కస్ చేయలేదు. ఇక మా బావ అయితే ఇక మీ అమ్మ అయితే కుట్లిప్పిన తర్వాత మీ అమ్మని మన ఇంటికి తీసుకొని రా అని చెప్పి ఇక్కడికైతే పంపించాడు. ఇక 2 డేస్ ఉన్న తర్వాత మా అమ్మని మా దగ్గరికి తీసుకువెళ్ళాలి అని అనుకున్నాను. కాకపోతే మా అమ్మ అయితే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. 1 వీక్ తర్వాత రావాలి అని చెప్పి డాక్టర్ చెప్పేసరికి ఇక 1 వీక్ నువ్వేముంటావులే, తను ఇబ్బంది పడతాడు కదా, నువ్వు వెళ్ళు, మళ్ళీ నేను అన్నయ్యని తీసుకొని వస్తాను అని చెప్పి అంటుందన్నమాట. ఈ వీడియోలో చూస్తే కనుక మా అక్క అక్కడ నేను టాపిక్లో చెప్పడం మర్చిపోయాను. కూరగాయలు ఇచ్చే దగ్గర మా అక్క ఉంటుందన్నమాట. అంటే మా అక్క వాళ్ళది కూరగాయల వ్యాపారం. ఆ కూరగాయలు తీసుకునే అతను మా అన్నయ్య, నేను అనమాట. ఇక మా వదిన అయితే కర్రీ చేస్తుంది మా కోసం. ఇదన్నమాట వ్లాగు. ఐ హోప్ మీరు అర్థం చేసుకున్నారని అని అనుకుంటున్నాను. ఎందుకే ఇన్ని రోజులైతే మా అమ్మ గురించి వీడియో షేర్ చేసుకోలేదు. ఇప్పుడైతే మా అమ్మ పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది, కోలుకుంటుంది అని చెప్పి ఒక నమ్మకం వచ్చిందనమాట. ఎంతైనా మన తల్లిదండ్రులకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే దగ్గరగా లేకుండా ఇలా దూరంగా ఉండే వాళ్ళకి ఇంకా బాధ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాబ్లం నేను ఆల్రెడీ ఫేస్ చేశాను. మా నాన్న అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను రాజస్థాన్లో ఉన్నాను. మా నాన్న చనిపోయిన తర్వాత నేను రావడం జరిగింది. ఆల్రెడీ వీడియోస్లో షేర్ చేసుకున్నాను కదా. ఇక మా నాన్న ఎలాగూ లేడు, మా అమ్మైనా ఆరోగ్యంగా మాతో ఉండాలి అని చెప్పి అదే బాధ అనమాట. ఇన్ని రోజులైతే ఎన్ని ఆలోచనలు వచ్చేదో, మా అమ్మకి ఎలా క్యూర్ అవుతుందో, ఎప్పుడు క్యూర్ అవుతుందో, అసలు ఏంటి దేవుడు ఇలా పరీక్ష పెడుతున్నాడు మాకు అని చెప్పి నేనైతే చాలా రోజులు ఏడుస్తూ పడుకున్నాను. మా అమ్మకి సర్జరీ జరిగిన తర్వాత మా అన్నయ్య వీడియో కాల్ చేస్తే అసలు ఎంతలా ఏడ్చానో నాకే తెలుసు. ఎలా అయితేనేం దేవుడి చూపు అయితే మా మీద ఉంది, మా అమ్మ అయితే ఆరోగ్యంగా ఉంది. ఇదన్నమాట వీడియో. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి ఇంతవరకు ఓపికగా చూసినందుకు.